Hello everyone, welcome to another episode of Bate Buzz. This is post-match analysis between Mumbai Indians versus Punjab Kings. Mumbai win the game. It was very close game. Punjab almost won. So we'll start the analysis with Srikanth as usual. Thank you, Harish. Mumbai played two games in this game. ఎట్లా తెలుసా అంటే బుగ్గలు ఎందుకు వేస్తుర్రా నా మీద? సో బేసికల్గా ఏంటంటే పంజాబ్ కి ఫస్ట్ 4 or 5 అవర్స్ ముంబై ఒక టీం ఆడింది. లాస్ట్ 2 అవర్స్ 3 అవర్స్ ఒక గేమ్ ఆడింది. మధ్యలో ముంబై ప్లేడ్ లైక్ ఆర్సీబీ. ఓకేనా? తర్వాత ముంబై బ్యాటింగ్ లో కూడా ఒక 3-4 అవర్స్ జస్ట్ ప్లేడ్ లైక్ అసలు ఏందో ఏదో నెట్ ప్రాక్టీస్ లాగా ఆడిర్రు. అసలు ఇంటెంట్ లేకుండే స్కై గార్డు రోహిత్ శర్మ ఆడుతున్నప్పుడు దేవర్ నాట్ గోయింగ్. అసలు ఇన్నోవేటివ్ షాట్ లేదు, ఏమీ లేదు. అంత బక్వాస్ ఆడారు లిటరల్ గా చెప్పాలంటే. గెలిచినారు ఆల్ బికాస్ ఆఫ్ వన్ మ్యాన్స్ మ్యాజిక్, అంతే. మిగతా అంతా అసలు ఐ ఐ ఐ డోంట్ సీ. తిలక్ వర్మ గారు కొన్ని అట్లీస్ట్ కొంచెం ఇంటెంట్ఫుల్ గా అట్లీస్ట్ క్లోజర్ టు 200 స్ట్రైక్ రేట్ బాగా ఆడిండు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డి నాట్ సీ ఎనీ. ఐ మీన్ ఆడినారు. యూ ఎక్స్పెక్ట్ బెటర్ థింగ్స్ ఫ్రమ్ స్కై అండ్ రోహిత్ శర్మ. అంతసేపు నిలబడినప్పుడు గట్టిగా ఆడాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇట్ వాస్ నాట్ ఎ క్విక్ ఇన్నింగ్స్ కదా. బట్ ఒక్కటి మాత్రం వీ షుడ్ జస్ట్ కాల్ అవుట్, శశాంక్, అశుతోష్. దే ఆర్ లైక్ డెడ్లీ కాంబినేషన్ ఆఫ్ మసాలా. పిచ్ మీద ఉంటే నథింగ్, బేసిక్లీ ఎనీ స్కోర్ ఈస్ లైక్ అవుట్, నాట్ ఇన్ సేఫ్ జోన్ అన్న, ఎనీథింగ్ కెన్ బి అచీవ్ అన్నట్టు ఆడిర్రు. బట్ క్లీన్ హిట్, ఎక్కడ కూడా మిస్ హిట్ లేదు, ఏం లేదు. దట్ వన్ షాట్, ఐ మీన్ నాకు అసలు బాగా నచ్చింది అంటే వన్ షాట్ ఆఫ్ బుమ్రా. లిటరలీ కూసర్ స్వీప్ కొడతాడు, ఈవెన్ దో ఇట్ ఈస్ అ ఫ్రీ హిట్ రైట్ ఆఫ్టర్ నో బాల్. ఇట్ టేక్స్ అసలు అసలు ఆడే ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ అసలు టూ గుడ్ ఉండే. బట్ పంజాబ్ ఈజ్ గెటింగ్ క్లోజర్ కానీ క్లోజ్ అవుట్ చేయట్లేదు. దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లమ్ విత్ పంజాబ్. ఐ థింక్ హరీష్ అడిగినట్టు ద రీజన్ ఈస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు క్లోజ్ అవుట్ దీస్ క్లోజ్ గేమ్స్. లాస్ట్ దాకా వస్తున్నారు కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫినిష్. ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లమ్. ఇంకంతే. Srikanth bro, Praveen bro. యా మంచి ఎంటర్టైన్మెంట్ గేమ్. పంజాబ్ అండ్ టాప్ ఆర్డర్ వాళ్ళు అసలు ఎప్పుడు ఫిక్స్ చేసుకుంటారో. దే ఆర్ హారబుల్. టాప్ ఆర్డర్ అయితే హారబుల్. అసలు శామ్ కరన్, దట్స్ అ వెరీ రాంగ్ మూడ్ టు బి అన్ ఓపెనర్. మంచి హీ వాస్ ప్లేయింగ్ వెరీ గుడ్ ఇన్ 2 డౌన్. అదే కంటిన్యూ చేయాల్సింది. అదర్ ప్లేయర్స్ ని ప్రమోట్ చేసి, యా ఇట్స్ రిగార్డ్లెస్ ఏ రాంగ్ కాల్ బై శామ్ కరన్ అండ్ మేనేజ్మెంట్. బట్ మంచి ఆడిరు. దే ఆర్ వెరీ హెవీలీ రిలైడ్ ఆన్ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్. శశాంక్, అశుతోష్, జితేష్ కూడా ఐ డోంట్ నో దిస్ సీజన్ ఈస్ నాట్ డూయింగ్ మచ్ వెల్, బట్ లాస్ట్ ఇయర్ వరకు బాగానే ఆడిండు. ఓన్లీ దీస్ టూ ప్లేయర్స్ ఆర్ లైక్ హెల్పింగ్ దెమ్ టు స్కోర్ దాట్ రన్స్. బట్ ధావన్ లేని ఇంపాక్ట్ టాప్ ఆర్డర్ మీద మస్తు కనిపిస్తుంది. ఐ డోంట్ నో వెన్ హీల్ బి బ్యాక్. బట్ ఈవెన్ దో ధావన్ వచ్చినా దే షుడ్ స్టిక్ టు శామ్ కరన్ యాజ్ కెప్టెన్. హీ ఈస్ వెరీ ఇంటెలెక్చువల్, శామ్ కరన్, వెన్ ఇట్ కమ్స్ టు కెప్టెన్సీ. అట్లీస్ట్ వెన్ ద బౌలర్స్ టు బి యూటిలైజ్డ్. అదొక్కటే డిఫరెన్స్ అనిపించింది. అండ్ ముంబై హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్. బట్ బుమ్రాని కంట్రోల్ చేస్తే ఇట్స్ వెరీ ఆర్డినరీ బౌలింగ్ ఫ్రమ్ ముంబై. కార్డ్స్లీ టు సర్టెన్ ఎక్స్టెంట్, బట్ మిగతా అంతా రన్ మెషిన్సే. లాస్ట్ ఇయర్ మధ్వాల్ వాజ్ డూయింగ్ వండర్స్. ఈ ఇయర్ అసలు 10, 11, 12 ఎకానమీ పోతూనే ఉంది. దేర్ ఇస్ నో బ్రేక్ ఫర్ హిస్ బౌలింగ్. Yeah, that's all. Hopefully, Punjab will try to finish these kind of close games in the next near future. Thank you, Praveen bro. Thank you, bro. యా సో క్లోజ్ గేమ్. ఐ థింక్ మీరంతా గేమ్ గురించి మాట్లాడింది కాబట్టి ఐ విల్ సే ఫ్యూ థింగ్స్. పంజాబ్ దే ఆర్ గివింగ్ టూ మెనీ రన్స్ ఇన్ పవర్ ప్లే. ఇప్పుడు నువ్వు చూసినావంటే ద స్కోర్ వాళ్ళు కొట్టింది, ముంబై కొట్టింది పవర్ ప్లేలో కొట్టిన తర్వాత స్లో డౌన్ అయిపోయింది, లాస్ట్ లో కొట్టారు. సో దట్ పవర్ ప్లేలో కంట్రోల్ చేసుకుంటే ఐ థింక్ దే హ్యావ్ లెస్ స్కోర్ టు డిఫెండ్, లైక్ చేజ్, నాట్ డిఫెండ్, చేజ్. సో దట్ విల్ హెల్ప్. అండ్ ముంబై, కమింగ్ టు ముంబై, ఐ థింక్ కోడ్జిని ఎక్కడ వాడాలో అర్థమైతలేదు అనుకుంటా. బికాస్ ఈజ్ ఏ ఓపెనింగ్ బౌలర్ ఆర్ ఈజ్ ఏ మిడిల్ ఓవర్ బౌలర్, ఈజ్ ఏ లైక్ డెత్ బౌలర్ అనేది ఎక్కడ క్లారిటీ లేదు. అక్కడ ఓవర్, ఇక్కడ ఓవర్, ఇక్కడ ఓవర్, ఇక్కడ ఓవర్ వేస్తున్నాడు. సో యూ కీప్ ద బౌలర్ రోల్
క్లియర్లీ సో దట్ వాళ్ళకి అర్థమవుతుంది, అరే మై రోల్ ఇస్ టు పుట్ ఇట్ ఇన్ ద డెత్ ఓవర్స్. ఇప్పుడు హర్షల్ పటేల్ ఉన్నాడు, లక్కీలీ హీ డిడ్ గివ్ మచ్ రన్స్. హర్షల్ పటేల్ టుడే లాస్ట్ ఓవర్ లో హార్డ్లీ 6-7 రన్స్ ఇచ్చాడు. అండ్ ఈ రోజు అయితే ఈ స్కోర్ ఇట్స్ ఏ అబోవ్ పార్. నాకు తెలిసి పార్, లైక్ ఇట్స్ ఎ లో స్కోరింగ్ గేమ్. దే స్కోర్ ఆల్మోస్ట్ 190 to 200 రన్స్ అనుకో, క్లోజ్ టు. సో ఇట్స్ ఎ గుడ్ స్కోర్ టు లైక్ టఫ్ టు చేస్. బట్ పంజాబ్ దే డిడ్, అశుతోష్ అండ్ శశాంక్ దే డిడ్ ఇట్. టాప్ ఆర్డర్ క్లమ్జీ ఉంది, లైక్ సో దట్ ఈస్ ఆల్రెడీ మీరు ఇద్దరు మాట్లాడేశారు. ఐ థింక్ బోత్ ద బౌలింగ్స్ దే నీడ్ టు ఫిక్స్. ఇద్దరు అట్లనే ఉన్నారు, ఎవరు ఎక్కువ కొట్టించుకుంటే ఎవరు ఎక్కువ కొట్టించుకున్నారు. బుమ్రా లేకపోయి ఉంటే ఇంకా అయిపోయేది ఈరోజు. ఓకే. అండ్ స్కై ఐ డోంట్ నో, మధ్యలో టూ స్లో అయిపోయింది. ఆఫ్టర్ 50 ఫేస్డ్ 10 బాల్ ఆడిండు, 10 రన్లు కొట్టిండు. ఓవరాల్ స్కై కెరియర్ లో 1750s కొడితే 75+ రన్స్ కొడితే టుడే ఇస్ ద లోయెస్ట్ స్ట్రైక్ రేట్ 140. ఆల్వేస్ 160+ స్ట్రైక్ రేట్. ఎప్పుడు స్కై 75 రన్స్ ప్లస్ కొట్టినప్పుడల్లా ఈ స్ట్రైక్ రేట్ ఇస్ 160+. ఈ రోజు 140 సంథింగ్ ఉంది. ఐ డోంట్ నో, ఐ మీన్ లైక్ బాల్ మధ్యలో స్లో అయిపోయిందా లేకపోతే రోహిత్ అవుట్ అయిపోయాక స్లో అయిపోయారో అర్థం కాలేదు. సో ఇట్ వాస్ 200 కొడతారు అనుకున్నా ఒక పాయింట్ లో, దే రెడ్యూస్డ్ ఇట్. బట్ end of the day, it's a bad luck to Punjab. Almost every game they're going to the fence. They're not crossing that line. SRH game 2 runs to ఓడిపోయారు. ఈ రోజు క్లోజ్ గేమ్. సో I think there is some X factor that needs to be there which can take them to the other side of the line. That's it. వన్ పాయింట్ బిఫోర్ హరీష్, ఒక పాయింట్ యాడ్ చేస్తా. ఐ థింక్ బౌలింగ్ మిస్టేక్ అంటే మిస్కాల్కులేషన్ కాదు, ఇట్స్ అ ప్యూర్ క్యాప్టెన్సీ మిస్టేక్. ఎందుకంటే నీకు ఒకటే ఒక స్పిన్నర్ ఉండే, వానికి 2 ఓవర్లు ఇచ్చారు. అట్ సైడ్ ఆపోజిట్ లో 3 ఓవర్లు వేసి వాడు 700 ఇచ్చినప్పుడు వై డి నాట్ దే బ్రింగ్ అన్ ఎక్స్ట్రా స్పిన్నర్, ఆర్ ఉన్న స్పిన్నర్ తో మొత్తం ఓవర్లు వేయించవచ్చు కదా. మనకు దట్ తెలియదు ఈస్ వాట్ ఐ థింక్ దే మిస్డ్. నవీన్ యూజ్ చేసుకోలేదు, ఆర్ ఎస్పెషల్లీ స్పిన్నర్ ని తీసుకురాదు ఎంఐ వాళ్ళు. యా దే ఆర్ నబీ అండ్ ఇంకా బ్రార్ స్పిన్నర్ వైపు ఇద్దరు 700 ఇచ్చిండు, బట్ ఈ బౌల్ వెరీ టైట్. ఒకడే స్పిన్ చేసిండు బేసికల్. బ్రార్ క్యామియో మంచిగా ఉండే లాస్ట్ లో. ఈ వాజ్ ఆల్మోస్ట్ తీసుకెళ్ళిపోయింది అనుకున్నాను గేమ్. యా యా నాకు తెలిసి యాక్చువల్లీ పంజాబ్ ఈజ్ వెరీ రిలయంట్ ఆన్ అశుతోష్ అండ్ శశాంక్. వాళ్ళిద్దరు మస్తు ఆడుతారు. అథర్వ అని ఎందుకు ఆడిపిలో నాకు అర్థం కాలేదు. లాస్ట్ మ్యాచ్ ఇట్లా బాగానే ఇట్లా ఒక క్విక్ రన్స్ కొట్టిండు, సో దే షుడ్ హ్యావ్ గాన్ విత్ హిమ్ నాకు తెలిసి. బట్ స్టిల్ దే శామ్ కరణ్ ముందర వచ్చి లివింగ్స్టన్, రూసో ఇట్లా మొత్తం మెసప్ చేసిరు ఆర్డర్ అంతా. సో ఐ థింక్ ఆ వాళ్ళ క్విక్ రన్స్ కొట్టుంటే పంజాబ్ వుడ్ హావ్ ఈజీలీ, ఇట్ వుడ్ హావ్ బీన్ ఈజీ ఫర్ శశాంక్ అండ్ అశుతోష్. కాకపోతే ఇట్లా బట్ స్టిల్ ఇట్ వాజ్ దే ఫెల్ షార్ట్. కాకపోతే ఇట్ వాజ్ ఎ గుడ్ గేమ్ ఓవరాల్. ముంబై అగైన్ గుడ్ బ్యాటింగ్ అని చెప్పాలి, బట్ ఈజీ టు పిచ్ నాకు తెలిసి. బట్ మెల్లగా ఆడిర్రు. దాని తర్వాత ఇట్లా దే కుడెంట్ స్కోర్ అబౌట్ 200. కాకపోతే బుమ్రా ఎక్సెప్షనల్ బౌలింగ్ అండ్ ఈవెన్ కోయట్జీ కూడా ఇట్లా మంచి స్టాండ్ ఇచ్చిండు బుమ్రాకి. 16 for 4 ఇట్లా అక్కడి నుంచి 183కి వచ్చిర్రు పంజాబ్. దట్ వాజ్ రియలీ అమేజింగ్ బ్యాటింగ్. కాకపోతే ముంబై ఆల్సో గుడ్ బౌలింగ్ ఎట్ ద స్టార్ట్. కాకపోతే తర్వాత మంచిగా ఇచ్చిర్రు మంచిగా. But even in the end, that one Coetzee over and Bumrah over, I think that changed again for them. But overall, good game. One-sided లేకుండే కొంచెం one-sided అనిపించింది, బట్ మళ్ళీ సూపర్ తెప్పించారు అసలు ఇద్దరు. But overall, it was a very, very nice game. So yeah, and మనం ఇప్పటి నుంచి ఇదే వీడియోలో లెట్స్ డిస్కస్ ద నెక్స్ట్ డేస్ విన్ ప్రిడిక్షన్ యాజ్ వెల్. సో రేపటి మ్యాచ్ లక్నో వర్సెస్ చెన్నై బీయింగ్ ప్లేడ్ అట్ లక్నో. So again, mana win prediction and then MVPs of everyone. So నేను వెళ్తా ఫస్ట్. ఇట్లా ఐ థింక్ ఇట్స్ లక్నో, అండ్ ఫర్ మీ లక్నో ఇస్ ఫేవరెట్. ఈవెన్ దో చెన్నై సూపర్ ఆడుతుంది, బట్ ఐ విల్ స్టిల్ పిక్ లక్నో బికాస్ లక్నో it's they are really good there. But and my MVP, I think I'll pick Rachin. Uh, we'll see how he plays. Last few games he's messing up, but hopefully he comes Big back due. to form. Yeah. Big So due.
Yeah. So Chanti bro, next నువ్వే వన్ పిక్ చేస్తున్నావు. నేను ఎల్ఎస్జీ పిక్ చేస్తున్నా. దే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అండ్ బౌలింగ్ లైనప్ కంపేర్ టు సిఎస్కే బెటర్ ఉంది. అండ్ మై ప్లేయర్ టు వాచ్ అవుట్ టుమారో ఫ్రమ్ ఎల్ఎస్జీ, ద బౌలర్ ఇఫ్ హీ కమ్స్, యాదవ్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు కమ్ బ్యాక్. సో వస్తే ఈ విల్ బి ద క్రూషియల్ అనుకున్నా, లేకపోతే బిష్నాయ్. దాట్స్ ఇట్. శ్రీకాంత్ బ్రో. థ్యాంక్స్ హరీష్. నేను సిఎస్కే పిక్ చేస్తా ఆన్ కరెంట్ ఫామ్. అండ్ సిఎస్కే నుంచి ఐఎమ్ బెట్టింగ్ ఆన్ మన దూబే టు ఫ్లై అగైన్. వాడు స్పిన్నర్ మీద అంటున్నాడు, స్పిన్ వస్తే వాడు లేపు కొడుతాడు నా ఉద్దేశం. ఎల్ఎస్జి నుంచి ఐ థింక్ దే స్టిల్ ఆర్ లాకింగ్ ద పుషర్ ఫ్రమ్ ద స్కోర్. ఒకటి క్యూడీకే లేకపోతే పూరన్, ఇద్దరే ఆడుతున్నారు. మధ్యలో స్టాయినిస్ ఆడట్లేదు, కేఎల్ రాహుల్ యాజ్ ఇట్ ఈస్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు T20లో. సో ఐ థింక్ క్యూడీకే ఈస్ ద మెయిన్ క్యాచ్. ది వికెట్ ఫాస్ట్కి వెళ్ళిపోతే ఎల్ఎస్జి ఆర్ డన్. సో ఫ్రమ్ మై సైడ్ ఇఫ్ ఎల్ఎస్జి హ్యాస్ టు పర్ఫార్మ్ ఇట్ విల్ బి క్యూడీకే ఫ్రమ్ మీ, ఇద్దరు సైడ్లకి నుంచి. సో బట్ సిఎస్కే విల్ బి ద విన్నింగ్ మ్యాచ్. థ్యాంక్ యూ. ప్రవీణ్ బ్రో. యా, నేను కూడా సిఎస్కే. సేమ్ చెన్నై పిచ్, లక్నో సేమ్ ఉంటాయి. చెన్నై is very hard to beat on spin pitches. So yeah, Dubey and Puran, both left-hander hard hitters, are the game changers అనుకుంటున్నా. Let's see. Cool. Awesome. Thanks everyone. So that's our post-match analysis and also pre-match analysis for both the games today. Please do like, share, and subscribe. We'll come back with more episodes of Bate Bars. Thank you.